ఓం నమో రామదూతాయ. సహజంగా మనకు ఆటంకాలను తొలగించేటువంటి, విఘ్నములను తొలగించేటువంటి దైవము ఎవరంటే గణపతి అని చెప్పుకుంటూ ఉంటాం. ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి సంకటహర చతుర్థి మనకు ప్రతి మాసం కూడా వస్తుంది. ఆ సంకటహర చతుర్థి రోజు మనము వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటాము. ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, వ్రతము యొక్క ఫలితము ఏమిటి, వ్రత విధులు ఏమిటి, ఆ వ్రతాన్ని ఎప్పుడు ఆరంభం చేయాలి, వ్రతానికి సంబంధించినటువంటి నియమములు ఏమిటి, ఈ వ్రతానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఈ వ్రతానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి ఏమిటి, మొట్టమొదలు ఈ వ్రతాన్ని ఆరంభించేటువంటి వారు ఏ తిథి వారముతో కలిసి వచ్చినప్పుడు ఆరంభం చేయాలి, అట్లాగే ఈ వ్రత సంబంధితమైనటువంటి కథ గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. కలౌ చండీ వినాయకౌ అని అంటూ ఉంటారు. కలియుగంలో చండీ అమ్మవారు, వినాయకుడు వీరిద్దరూ కూడా వెంటనే అనుగ్రహించేటువంటి దేవతలు. దుర్గా మరియు గణపతులు అని మాత్రమే శాస్త్రవచనం కూడా ఉన్నది. గణేశుడికి సంబంధించినటువంటి ఉపాసన, సాధన, మంత్ర తంత్ర విధానాలు, సాహిత్యము అన్నీ కూడా గాణాపత్యము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనాయి. గణపతిని పూజించకుండా ఏ కార్యము తలపెట్టము. అక్షర గణపాలకుడు, వేద పురోహితుడు, అభీష్టసిద్ధి ప్రదాయకుడు, విఘ్నములను పారద్రోలేటువంటి ప్రణవస్వరూపుడు ఈ మహాగణపతి. వ్యక్త అవ్యక్త స్వరూపుడు, సమస్త విద్యలకు నిధి, మనోవాంఛిత ప్రదాయకుడు, దేవతలకు అధినేతగా కొలవబడేటువంటి వాడు ఈ షడానన అగ్రజుడు. మన సకల అభీష్టాలను నెరవేర్చుకోవడానికి వివిధ దేవతలను ఆరాధిస్తూ ఉంటాము, కొలుస్తూ ఉంటాము. అయితే ఏ దేవతని ఆరాధించాలన్నా కూడా మొట్టమొదట ఈ మోదక ప్రియుడైనటువంటి గణపతిని తప్పనిసరిగా పూజిస్తూ ఉంటాము. చతుర్థి పూజన ప్రీత అని కూడా ఆయనకి పేరు ఉన్నది. అంటే చవితి తిథి గోపతికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. కారణం ఆ తిథి నాడే ఆయన ఉద్భవించాడు కనుక. ఈ పరంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆచరించేటువంటి వాటిలో ముఖ్యమైనది సంకష్టహర చతుర్థి, శ్రీ మహాగణపతి వ్రతం. ప్రతి మాసంలోనూ బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్థి నాడు చంద్రోదయముతో చవితి తిథి ఉండేటువంటి రోజున ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ప్రథమంగా పరమేశ్వరుని ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందినట్లుగా మనకు పురాణాలు తెలుపుతాయి. అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి శక్తినిచ్చింది కూడా ఈ వ్రతమే. దమయంతికి దూరమైనటువంటి తన భర్త నలచక్రవర్తిని ఈ వ్రతాన్ని ఆచరించి దగ్గర చేసుకున్నది. రుక్మిణీదేవి తన కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు దూరం అవడంతో దుఃఖితురాలై లోమశముని ఆశ్రయించి అర్ఘ్యపాద్యములతో పూజించి శక్యము కానటువంటి తన బాధను విన్నవించుకున్నది. ఆమె వ్యధను గమనించి లోమశముని రుక్మిణీదేవికి సంకష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రతము యొక్క మాహాత్మ్యాన్ని తెలిపి ఆచరించవలసిందిగా తెలిపాడు. వ్రతమును చేసినటువంటి రుక్మిణీదేవి తన పుత్ర వియోగాన్ని కూడా ఎడబాసిందట. శ్రీకృష్ణుని కుమారుడైనటువంటి అనిరుద్ధుడు బాణాసురుని చెరలో బంధింపబడగా ఈ వ్రత ప్రభావం చేత ఆ రాక్షసుని సంహరించి ఆమె కుమార్తెను వివాహమాడాడు. కార్తవీర్యార్జునుడు గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ మహాగణపతిని గూర్చి 12 సంవత్సరాల పాటు మహా ఉత్కృష్టమైనటువంటి తపస్సు చేయగా గణనాథుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా కార్తవీర్యార్జునుడు రక్తవర్ణదాయక, అభీష్టప్రదాయక, నిరంతరం నీపైనే నాకు అనన్యమైనటువంటి భక్తి ఉండే విధముగా వరమును ప్రసాదించమని ప్రార్థించాడట. గణేశుని అభయం మేరకు కార్తవీర్యార్జునికి 1000 చేతులు వచ్చాయి. ఆ భుజబలముతో మహాగణపతి దీవెనల చేత భూమిపై ఉన్నటువంటి శత్రురాజులందరినీ కూడా జయించి కీర్తిని పొందాడు. చివరికి మహాబల పరాక్రమవంతునిగా పేరు పొందినటువంటి రావణుడు కూడా ఈ కార్తవీర్యార్జునుడి చేతిలో ఓటమి చవిచూసినవాడే. ఈ వ్రతం యొక్క ప్రాధాన్యత, విశిష్టత మరియు దాన్ని ఆచరించడం ద్వారా వచ్చేటువంటి ఫలితాలను, ఆచరించే విధానాలను సూతుడు, శౌనకుడు మొదలైనటువంటి మునులకు ఇలా తెలిపాడు. ప్రధానంగా మాఘ బహుళ మంగళవారము చవితి చతుర్థి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. దీనివల్ల సర్వకార్యాలు సిద్ధించి అమృతయోగం పొందుతారు. ఆ రోజున తెల్లవారుజామునే లేచి
అభ్యంగ స్నానము ఆచరించి సంకటహర గణపతి, ఈ రోజున నీ వ్రతాన్ని ఆచరించి నీకు భక్ష్యములు, భోజ్యములు, పాయసము, మోదకాలు నైవేద్యంగా సమర్పిస్తాను స్వామి అని భక్తితో నమస్కారం చేసుకోవాలి. ఆర్థిక శక్తి ఉన్నటువంటి వారు ఉదయం మహాగణపతి హోమం చేసుకోవచ్చు. ఉపవాసము ఉండి పగలంతా కూడా గణపతి స్తోత్ర పారాయణం చేసుకోవాలి. సాయంత్రం అరటి బోధలతో మంటపాన్ని నిర్మించి మామిడి తోరణాలు కట్టి పూజాయోగ్యమైనటువంటి చాలా రకాలైనటువంటి పుష్పమాలలతో మంటపాన్ని శోభాయమానంగా అలంకరించి బియ్యపిండితో కానీ పసుపుతో కానీ అష్టదళ పద్మాన్ని మంటప మధ్యభాగమునందు వేసి దానిపైన నూతన వస్త్రాన్ని పరచి దానిపైన మట్టితో కానీ వెండితో కానీ చేసిన గణపతి విగ్రహాన్ని, ఒక కలశాన్ని కూడా ఉంచాలి. ఆ పైన స్వామివారిని ఆవాహన చేసి ఆసనము, పాద్యము, అర్ఘ్యము, 21 రకాల పత్రి పూజ, ఇలా యథావిధిగా షోడశోపచార పూజాదులను నిర్వహించాలి. మహాగణపతికి దూర్వాంకురముల చేత అంటే గరికతో బిల్వపత్రముతో పూజ చేసినచో స్వామి చాలా ఆనంద పొందుతాడట. మోదకాలు అంటే ఉండ్రాళ్ళు, లడ్డూలు, పాయసము, శర్కరలతో స్వామివారికి నైవేద్యం జరిపించాలి. ముఖ్యంగా 21 ఉండ్రాళ్ళు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. సప్తదోష నివారణగా అంటే 7 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి దోషాలు ఉంటాయి. వాటి నివారణగా ఈ నివేదన ప్రసిద్ధి చెందుతుంది. పూజానంతరము వ్రతకథను చదివి అక్షతలు స్వామివారికి దగ్గర వేసినటువంటివి కొన్ని మన పైన శిరస్సున ఆశీర్వచన అక్షతలుగా భావించి ధరించుకోవాలి. తోరమును ధరించాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వారు నైవేద్యానికి ముందుగా తోర పూజ చేసుకుని ధరించవచ్చు. ఆ తర్వాత ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని యథాశక్తిగా జపించడం అన్ని రకాలుగా శుభకరం అవుతుంది. వ్రతాన్ని చేసేటువంటి వారు అది పూర్తయిపోయిన తర్వాత తమ శక్త్యానుసారము ముత్తైదువులకి లేదా బ్రాహ్మణులకి దానములు, వాయనములు ఇచ్చుకోవచ్చు. ఈ రోజున రాత్రంతా గణేశ ధ్యానముతో జాగరణ చేయాలి. మరునాడు తలస్నానం చేసి గణపతి వద్ద దీపారాధన చేసి స్వామికి నిత్య పూజ చేపించుకొని నైవేద్యం పెట్టడంతో వ్రతము చివరి అంకము పూర్తవుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వలన వచ్చేటువంటి ఫలితము ఏంటంటే, ఈ వ్రతాన్ని పుత్ర పౌత్రిక వివాహముల ముందు కానీ అంటే పిల్లలు, వాళ్ళ పిల్లలు, వారికి సంబంధించినటువంటి వివాహముల ముందు కానీ, ఉత్కృష్టమైనటువంటి కార్యమును తలపెట్టినప్పుడు కానీ అంటే ఏదైనా గొప్ప కార్యక్రమము మనం చేయాలి అని సంకల్పం చేసినప్పుడు కానీ ఆచరిస్తే ఎంతో శుభకరమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు. అష్ట కష్టాలు మటుమాయమై కార్య విజయము, ప్రశాంత చిత్తము కలుగుతాయి. 1 సంవత్సరం పాటు ఈ సంకష్టహర గణపతి వ్రతాన్ని భక్తి శ్రద్ధల చేత ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సమస్త కష్టాలు తొలగిపోవడానికి ఈ వ్రతము చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే విద్య, ధనము, వ్యాపారము, నూతన గృహము సిద్ధి పొందడానికి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పీడితమైనటువంటి రోగాలు అంటే ఏవైనా దీర్ఘకాలిక రోగాలు మనకు ఉంటే గనక అవన్నీ తొలగిపోవడానికి ఈ వ్రతమును ఆచరిస్తే మటుమాయమైపోతాయి. భవసాగరమును దాటడానికి వారు సంకల్పం చేసినటువంటి ఉత్తమమైనటువంటి సర్వకార్యాలని స్వామివారు సిద్ధింపజేసి విజయాన్ని చేకూరుస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుల, మత, జాతి, వర్ణ వివక్షతలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి గణేశుడి యొక్క కృపకు పాత్రులు కావచ్చు. దీనికి భక్తి శ్రద్ధలు అత్యంత ప్రాధాన్యం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కలిగేటువంటి వ్రత మహాత్మ్యం ఏంటో తెలుసుకుందాం. ధర్మరాజు ఈ వ్రతమంతా ఆచరించి యుద్ధములో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. ఏ వర్ణము వారైనా ఈ వ్రతాన్ని చేస్తే కోరికలు అన్నీ తీరిపోయి మరణకాలంలో గణేశ సాన్నిధ్యాన్ని పొందుతారు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించి అది పూర్తయిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త అయినటువంటి గౌతమ మహర్షిని చేరుకున్నది. దమయంతిదేవి ఈ వ్రతమును అంతా కూడా ఆచరించి తన భర్త అయినటువంటి నలచక్రవర్తిని చేరి సుఖముగా జీవించింది. ఆంజనేయుడు కూడా లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతాన్ని చేస్తాను అని సంకల్పించగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడట. ఒకానొక సమయంలో వాలిచే బంధింపబడినటువంటి రావణుడు ఈ వ్రతాన్ని ఆచరించి సంకల్పించగా వాలి నుండి విముక్తుడై తన రాజధాని లంకానగరాన్ని చేరుకున్నాడట. పార్వతీదేవి ఈ వ్రతము ఆచరించి ఆ పుణ్యఫలముతో మాత్రమే 6 నెలలలో శంకరుణ్ణి భర్తగా కూడా పొందిందట. ఇంకా ఫలితములలో పని ఏమి కావున ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా ఈ వ్రతాన్ని ఆచరించుకోగలరు.
ఈ వ్రతానికి కావలసినటువంటి విధి విధానములు ఏమిటి అంటే కలౌ చండీ వినాయకౌ అని శాస్త్రవచనం. కలియుగంలో వెంటనే అనుగ్రహించేటువంటి దేవతలు దుర్గా మరియు గణపతి మాత్రమే అని. గణేశుడికి సంబంధించినటువంటి ఉపాసన, సాధన, మంత్రతంత్ర విధానాలు, సాహిత్యము అన్నీ కూడా గాణాపత్యము అనేటువంటి పేరుతో మాత్రమే ప్రసిద్ధికి ఎక్కినాయి. ఈ వ్రతమును ఆచరించినటువంటి వారికి ధర్మ, అర్థ, కామ, మోక్షాదులు తప్పకుండా లభిస్తాయి. మట్టితో కానీ వెండితో కానీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి కలశము ఉంచి 8 రేకుల కమలమును పిండితో లేక పసుపు పొడితో వ్రాసి కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపైన విగ్రహాన్ని ఉంచి పుష్పములతో, గరికతో, బిల్వముతో, గంధముతో, అక్షతలతో పూజించాలి. వ్రతం పూర్తి అయిన తర్వాత హవనము చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. హవనములో గణపతి సంబంధితమైనటువంటి మూలమంత్రము చదువుతూ ఉండ్రాళ్ళు నెయ్యితో తడిపి వేయాలి. లేదా లక్ష్మీ గణపతి హోమం చేస్తే కూడా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతాన్ని శ్రావణ బహుళ చతుర్థి నాడు సాయం సమయంలో ఆచరిస్తే చాలా మంచిది. మరునాడు స్నానానంతరము 21 మంది బ్రాహ్మణులకు లేదా కనీసము 7 బ్రాహ్మణులకు తాంబూలములు, వస్త్ర, దక్షిణ, భోజనాదులు సమర్పణ చేసి వీలైనచో శక్తి కలిగినటువంటి వారు గొడుగు, పాదుకలు సమర్పిస్తే కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. విద్యను ఆరంభం చేయాలి అని అనుకునేటువంటి వారు, ధనమును కోరేటువంటి వారు, సంతానము కోరేవారు, ఆరోగ్యము కావలసినటువంటి వారు, వ్యాపార లాభము కోరేటువంటి వారు, కుటుంబ సభ్యులతో స్నేహరాగములు కోరేటువంటి వారు, చక్కటి భార్య లేదా భర్తను కోరేటువంటి వారు, నూతన గృహము పొందగోరువారు, మహావ్యాధులు తగ్గించుకోవాలి అని అనుకునేటువంటి వారు, శత్రువుల పోరు తగ్గించుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాటి యందు విజయము తప్పకుండా సిద్ధిస్తుంది. గరిక పైన ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యి కానీ, గణపతికి ప్రీతికరమైనటువంటి కొబ్బరి నూనె అయినా సరే పోసి దీపారాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా 3 వత్తులు కలిపి దీపాన్ని వెలిగించాలి. ఉత్తరముఖముగా గణపతి దగ్గర ఉంచాలి. చివరి వారంలో సంకష్టహర చతుర్థి వ్రత పుస్తకములు 21 లేదా 7 బ్రాహ్మణులకైనా సరే దానము ఇవ్వడం కూడా చాలా మంచిది. ఈ వ్రతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ప్రతి మాసములో వచ్చేటువంటి బహుళ అంటే కృష్ణపక్షములో వచ్చేటువంటి చతుర్థికి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది అని, 4వ తిథికి సంకట అనేటువంటి పేరు ఉండడంతో బహుళ చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. భక్తుల సంకష్టములు అంటే గొప్ప ఆపదలు లేదా కష్టములు తొలగించేది అని అర్థము కావడంతో సంకటహర చతుర్థి గణేశ వ్రతము అనేటువంటి పేరు కూడా కలిగింది. ఈ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణే బహుళే పక్షే చతుర్థ్యాంతు విధూదయే గణేశం పూజయిత్వాతు చంద్రాయార్ఘ్యం ప్రదాపయేత్ అని. అంటే శ్రావణ బహుళ చతుర్థి నాడు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత 4వ తిథికి సాయంత్రం చంద్రోదయం తర్వాత గణపతిని పూజించి చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అదే విధముగా ప్రతి మాసములో వచ్చేటువంటి బహుళ చవితి నాటి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితికి సాయంకాలము ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ వ్రతానికి నియమాలు ఏమిటి అంటే వ్రతము ఆచరించేటువంటి రోజున శిరస్నానము చేయాలి. పగటిపూట నిద్ర పనికిరాదు. వ్రతము చేసేటువంటి రోజున పగలు ఏమీ తినకుండా ఉండాలి. దేహస్థితి అనుకూలించినటువంటి వారు అంటే వృద్ధులు, అనారోగ్యముతో ఉన్నటువంటి వారు, చిన్నపిల్లలు అయితే పాలు పండ్లు తీసుకోవచ్చు. ఆనాడు పరుషమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. మనస్సులో గణపతిని ప్రార్థన చేస్తూ ఉండాలి. నేతితో పదార్థాలని, తీపి పదార్థాలని స్వామివారికి నివేదన జరిపించాలి. వ్రతం పూర్తయిన తరువాత ప్రసాద వితరణ చేసి తాను భుజించాలి. ప్రతి మాసములో అమావాస్య తరువాత చవితి, పౌర్ణమి తర్వాత చవితి తిథులలో వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అలా నెలకు 2 చవితి తిథులు ఆచరిస్తే 21 సార్లు వ్రతం 10 మాసములలో పూర్తవుతుంది. కేతుగ్రహానికి అధిష్టానమైనటువంటి దేవత గణపతి కావున 7 సార్లు ఒక ఆవృతము అని భావించాలి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. గరికతో గణపతి పూజ చాలా ముఖ్యము కావున వ్రత పూజా వస్తువులలో గరిక ఖచ్చితంగా ఉంచండి. పూజా సమాప్తి తరువాత చంద్రదర్శనం చేసుకుని చంద్రుడికి అర్ఘ్యం వదలాలి. ఆ తర్వాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టి లేదా భోజనం పెట్టలేనటువంటి వారు స్వయం పాకము
ఇచ్చిన తర్వాత తాను భుజించాలి. 21 ఉండ్రాలు నివేదన జరిపించాలి. 1 స్వామివారి వద్ద ఉంచి 10 తాను ఉంచుకొని 10 ప్రసాద వితరణ చేయండి. రాత్రి సమయంలో అంటే సుమారుగా 8:30 గంటలకు అలా వ్రత పూజ ప్రారంభం చేసి లేదా సాయంకాలం పూజ మొదలుపెట్టి చంద్రోదయం వరకు కొనసాగించాలి. కొంతమంది ప్రతి మాసములో బహుళ చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలా చేస్తే 21 సార్లకి 21 నెలల సమయం పడుతుంది. సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కటి వస్త్రములు ధరించి గణపతి పటం ముందు నిలబడి మమ సర్వవిధ సంకటహర నివారణ ద్వారా మహాగణపతి ప్రీత్యర్థం అద్య చంద్రోదయకాలే మహాగణపతి పూర్వకం సంకష్టహర గణపతి వ్రతం అహం కరిష్యే అని సంకల్పం చేసి రాత్రి చంద్రోదయం వరకు నిరాహారముగా ఉండి ఈ పూజావ్రతాన్ని సమాప్తి చేసి నీకు నివేదించినటువంటి ప్రసాదము స్వీకరిస్తాను, నన్ను కష్టాల నుండి గట్టెక్కించు స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అలాగే నమో హే రంబ మమ కష్టం నివారయ అనేటువంటి ప్రార్థన కూడా స్వామివారి దగ్గర విన్నపించుకోవచ్చు. అట్లాగే ఈ వ్రతానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి ఏంటి అంటే పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, దీపము, కుందులు, గణపతి విగ్రహము, వీలైతే వెండి లేదా రాగి లేదా ఇత్తడి లేదా కనీసం మట్టిదైనా సరే, కలశము, గణపతి ఫోటో, కర్పూరము, హారతి, వత్తులు, పసుపు, పూలమాల, అక్షతలు, విడిపూలు, చక్కటి అలంకరించినటువంటి మండపము లేదా పీట, ఆచమన పాత్రలు, చక్కటి నీళ్లు, గంధము, వక్కలు, తమలపాకులు, ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రము, ఉండ్రాళ్ళు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, కూర్చోవడానికి ఆసనాలు లేదా పీటలు, హారతి పళ్ళెం, పంచామృతాలు అంటే ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, బియ్యము, కొబ్బరికాయ కొట్టుకోవడానికి అవకాశం ఉంటే రాయి లేదా కింద అయినా సరే మనము దాన్ని ఛేదన చేసుకోవచ్చు. గరిక, వడపప్పు, తుండుగుడ్డలు, కుడుము, గంట, చక్కగా గుమ్మానికి మామిడి తోరణాలు, నైవేద్యం కొరకు భోజనము, వండినటువంటి పదార్థాలు, వ్రత పుస్తకాలు చివరి వారములో, చెరుకు ముక్కలు, బెల్లము, ఖర్జూరములు, వక్కలు, ఇలాంటివి పూజా ద్రవ్యాలు. చవితి మంగళవారం రావడం రోజున ఈ వ్రతాన్ని ఆరంభం చేస్తే ఇంకా విశేషంగా ఫలితం వస్తుంది. లేదా చవితి తిథి బుధవారం వచ్చినా సరే, లేదా చవితి తిథి హస్తా నక్షత్రం రోజు వచ్చినా సరే, చవితి అశ్విని నక్షత్రంతో కూడుకున్నదైనా సరే, చవితి తిథి మఖా నక్షత్రంతో కూడుకున్నదైనా సరే, చవితి తిథి మూలా నక్షత్రం రోజు కలిగితే ఇంకా విశేషంగా వస్తుంది. చవితి తిథి ఆదివారం వచ్చినా సరే ఈ వ్రతాన్ని ఆరంభం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసుకోవడం ద్వారా నరఘోష శాంతికరము, నరఘోషలన్నీ కూడా తొలగిపోవడము, ఆటంకాలు తొలగును. అట్లాగే మనశ్శాంతి కలిగి మనస్థైర్యమును ఇచ్చును. విద్యా విజయము, గ్రహపీడ నివారణ, అన్యోన్య దాంపత్యము, కుటుంబ శాంతి, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత ఉద్యోగము, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, సర్వకార్య సిద్ధి కూడా కలిగించును. భోగభాగ్యాలు సమృద్ధిగా ఇస్తాడు ఈ గణపతి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఈ వ్రతానికి సంబంధించినటువంటి కథను తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శూరసేన మహారాజు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, పూర్వము ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారు, దీనివలన ఏమి ఫలితం కలుగుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడిలా తెలిపాడట, ఓ రాజా, పరమేశ్వర ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టల చేత ఆచరించింది, మహాఫలాన్ని పొందింది. 5 నెలలు కుమారస్వామి ఈ వ్రతాన్ని ఆచరించాడు. అలాగే అగస్త్య మహర్షి దీనిని ఆచరించి 7 సముద్రాలని ఆపోషణ పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుడి ప్రసాదం పొందాడు. అలాగే నలచక్రవర్తిని ఎడబాసినటువంటి దమయంతీదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది. చిత్రలేఖ దీని ప్రభావము చేత రుక్మిణీదేవి తన పుత్రుడైనటువంటి ప్రద్యుమ్న కుమారుణ్ణి ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింపరానిదైంది. మన్మధుని మారు రూపాన్ని పొందినటువంటి ప్రద్యుమ్నుడు
త్రిలోకైక సుందరుడు, అంటే 3 లోకాలలో ఏకైక సుందరుడు. అతనిని ఎడబాసినటువంటి రుక్మిణీదేవి దుఃఖం అంతా ఇంత అనరానిదిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేక బాధపడుతూ ఉన్నది. ఇలా భరింపరానటువంటి బాధపడుతున్నటువంటి ఆమెను చూడడానికి ఒకరోజు దైవయోగ రీత్యా లోమశముని వచ్చాడట. ఆయనను సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో అర్ఘ్యపాద్యములతో పూజించి ఉచితాసనం పైన రుక్మిణీదేవి కూర్చోబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖభారాన్ని తెలిపిందట. అప్పుడు అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖభారమంతా కూడా నాకు అర్థమైంది. ఈ పుత్ర వియోగము తొలగి సమాగమము కావాలన్న సంకష్ట చతుర్థి వ్రతాన్ని నీవు ఆచరించు. దాని ప్రభావం వల్ల నీ కుమారుడు శంబరాసురుని వధించి నీకు లభిస్తాడు అని తెలిపాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. బాణాసురుని సోనపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వల్లే ఆ రాక్షసుడి కుమార్తెను వివాహం చేసుకుని మరి ఆ రక్కసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సూతుడు శౌనకాది మునులకు ఈ కథను తెలుపుతూ ఉన్నాడు. ఓ రాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవ దానవ నర కిన్నర కింపురుష ఊరగాదులంతా కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వ ఆపదలని నివారణ చేయించేటువంటి ఈ వ్రతాన్ని వారు ఆచరిస్తే తప్పకుండా వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ దూరమవుతాయి, సర్వసిద్ధులు లభిస్తాయి. ఆయురారోగ్యాలతో పుత్ర కళత్ర పౌత్రాదులతో అంటే భార్య బిడ్డలు మనుమలు మనవరాళ్లతో వారు సుఖముగా ఉంటారు. దానాలు కానీ తపస్సు కానీ యజ్ఞ యాగాదులు కానీ ఈ వ్రతముతో సరికావు. ముందు గణపతిని ఆవాహన చేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత కథను సర్వ బంధువులతో మిత్రులతో ఆప్తులతో వినడం శ్రేయస్కరం. అందరితో ఈ వ్రతమందు దేవికి మహానైవేద్యము జరిపించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ కూడా భక్తితో ఇచ్చి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు సేవించాలి. నాస్తికులు కానీ ఆస్తికులు కానీ షఠులు పాషండులు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ కూడా సర్వశుభములను పొందుతారు. గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు సుమా. రాజేంద్ర, ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసి ఉన్నటువంటి అతడు బ్రహ్మదేవుడి వల్ల విని ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్ర మిత్ర భార్యాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహాముని శౌనకాదులతో ఈ మహావ్రత విధానాన్ని వినిపించగా వారందరూ ఎంతో ఆనందాన్ని పొందారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఇలా తెలిపాడు. మొదటి నెలలో వచ్చేటువంటి పంచమి సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం జరిపించాలి. ఈ వ్రతాన్ని ఆచరించాలని మనసు కలిగినటువంటి వారికి ముఖ్యంగా భక్తి శ్రద్ధలు కావాలి. పూజాద్రవ్యాలన్నీ సమకూర్చుకొని చక్కటి మనస్సుతో పుష్పమంటపం ఏర్పాటు జరిపించుకోవాలి. అక్కడ రకరకాల చిత్రాలతో రంగులతో ఉన్నటువంటి వస్త్రాన్ని పరిచి రంగవల్లులతో చక్కగా అలంకారం చేసుకోవాలి. మంటపాన్ని అలంకరించాలి. కలశస్థాపన చేయాలి. చందనాది సుగంధాలు నానా రకాల పరిమళాలు గల పుష్పాలు టెంకాయలు అప్పుడు లభించేటువంటి ఫలాలు ఋతుకాల ఫలములు అంటారు. ఆ సమయానికి వచ్చేటువంటి ఫలాలని అర్ఘ్యపాద్యాలన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఓ సంకష్టదేవి, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము. మా ఇల్లంతా కూడా నీ పూజా మందిరంగా చూసుకో. నీకు మా సహస్ర వందనాలను అర్పిస్తున్నాము. అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకముగా స్వీకరించు. ఓ విఘ్నేశ్వర, లంబోదర, మోదకప్రియ, నీకు మా మనఃసంబంధితమైనటువంటి మనఃపూర్వక పుష్పాలని సమర్పించాము. పాలసముద్రములో జన్మించినటువంటి వాడా, అత్రి మహర్షి గోత్ర సంభూత, మా ఇంట్లో నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాము. భక్ష్యము భోజ్యము లేహ్యము ఫలాలు పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాము అని గణపతిని ప్రార్థన చేసుకోవాలి. అలాగే అవకాశం ఉన్నటువంటి వారు గణపతి హోమాన్ని కూడా జరిపించుకోవాలి. ఇలా మహాగణపతి మూలమంత్రము 1000 సార్లు కానీ లేదా కనీసం అష్టోత్తర శతం అంటే 108 సార్లు కానీ జపము జరిపించి తద్దశాంశముగా హవనం జరిపించుకోవాలి. అనంతరము పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ చక్కగా స్వీకరించాలి. అలాగే యథాశక్తితో కౌలకు పండితులకు దక్షిణలు తాంబూలాదులు వస్త్ర ధనాదికాలతో సత్కరించాలి.
ఫలసహితముగా స్త్రీలకు వాయనాలను కూడా సమర్పణ చేసుకోవాలి. ఇలా గణాధిపతికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతము విధి విధానముగా ఆచరించేటువంటి వారికి కోటి యజ్ఞ ఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారము వెండి ప్రతిమలతో అర్చించాలి, లేదా కనీసము రాగి ప్రతిమలు. ఈ రాత్రంతా కూడా జాగారం చేస్తూ గణపతి చరిత్రను కథను బ్రాహ్మణుడి ద్వారా వినాలి. మంగళ వాయిద్యాలతో శంఖాది నాదాలతో మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం జరిపించాలి. ఆ తరువాత దీన అనాథ సాధువులకి యథాశక్తిగా దానాదులు ఆచరించాలి. ఈ వ్రతాన్ని పుత్రికా వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైనటువంటిది. అటువంటి గొప్ప ఫలితం కూడా కలుగుతుంది. ఇలా పుత్ర మిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి ఓ రాజా సత్ఫలితాన్ని పొందు అని తెలిపాడు. ఆ తర్వాత మహేంద్రుడు చరిత్ర శూరసేనుడితో ఇలా తెలిపాడు. ఓ మహారాజా, దత్తాత్రేయ స్వామి వారి కరుణతో ఉపదేశింపబడినటువంటి విధముగా గణపతిని వాయుభక్షణ చేస్తూ మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్తవీర్యార్జునుడు. అతడు పాషాణప్రాయమైనాడు. అతడు చేసేటువంటి ఘోర తపస్సుకు మెచ్చినటువంటి శ్రీ గణపతి కార్తవీర్యార్జునుడికి ఎదురుగా ఉన్నటువంటి సరోవరములో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యాడట. బాలక, నీ మహాతపస్సుకి సంతోషించాను. సత్వమురుగా సంచారవంతమై ఈ ఘోర అరణ్యములో 12 సంవత్సరాలు మహాతపస్సు నా గురించి చేశావు. అందువల్ల నీకు ఏది కావాలో కోరుకోమన్నాడట. అలా అనగా, ఓ గణనాథ ప్రభు, తమ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను. నీ పాదయుగార్చనే నాకు నిత్య జీవితముగా, అంటే నీ పాదాలకి అర్చించేటువంటి విధముగా నాకు నిత్య జీవితముగా, నీపై అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్నట్లుగా నాకు ఆశీస్సులు ఇవ్వండి అని కార్తవీర్యార్జునుడు గణపతిని ప్రార్థించాడు. ఓ రాజా, ఇలా ప్రార్థించేసరికి గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమైపోయినాడు. అతనికి సహస్రబాహువులు అంటే 1000 చేతులు వచ్చాయి. పాదాలు మాత్రం 2 ఉన్నాయట. మేరు పర్వతమంత దేహము గలవాడయ్యాడు. అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడిపై దేవతలు సంతోషముతో పుష్పవర్షం కురిపించారు. దుందుభులు మ్రోయించారు. ఆ దేవతా శబ్దాలు విన్నటువంటి యమధర్మరాజు కూడా ఆశ్చర్యం పొందాడు. భూమిపై ఉన్నటువంటి రాజులంతా ఆ శబ్దాలు విని భయముతో కంపించిపోయారట. సహస్రబాహువులతో అంటే 1000 చేతులతో ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడి పేరు విన్నంతనే అందరూ భయం పొందుతున్నారు. శ్రీమన్ మహావిష్ణు రూపమంతా భూమిపై ఉన్నటువంటి వీర వైరి రాజులంతా కూడా ఆ అర్జునుడు జయించాడు. దేవతలు అందరూ కూడా అతనికి నానారత్నస్థ స్వర్ణ అలంకారాలని బహుకరించారట. మహారాజ మిత్రులంతా అతనికి ఛత్ర చామర గజ అశ్వ కరదీపికలు మహా ఆనందంతో ఆ కార్తవీర్యార్జునుడికి సమర్పణ చేశారు. అలా అతడు భూమిపై అమేయ బాహుబల విక్రమాన్విత 1000 చేతులతో దశ దిశలందు కీర్తిని పొందాడట. తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి, సామంత, కవి, పండిత, గాయక, పురోహిత, వేద పండితుల వేదనాదాలు, భూనభోగాలన్నీ కూడా మారుమ్రోగిన మంగళవాయిద్యాల మధ్య శ్రీ ప్రవాల మహాగణాధిపతిని ప్రతిష్ఠించాడట. అంటే పగడముతో ఉన్నటువంటి గణపతిని. తన దగ్గర ప్రత్యక్షమైనటువంటి గణపతి మూర్తియే దీనికంతటికీ కారణమని భావించి మహాభక్తి చేత ఈయన కార్తవీర్యార్జున చక్రవర్తిగా ఎందాడట. ఇంకా ఆ ప్రవాల గణపతిని నగరవాసులే కాకుండా తన రాజ్యంలోని వారందరూ కూడా భక్తి ప్రపత్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగుటకు అతడు ఎంతో పరమానంద భరితుడయ్యాడట. ఈ ప్రవాల గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశము ప్రవాల గణపతి క్షేత్రముగా చక్కటి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది. ఆ ప్రవాల మహాగణపతిని సేవించినటువంటి వారంతా కూడా సర్వ కోరికలు తీరిన వారయ్యారు. ఇదంతా సంకష్ట చతుర్థి వ్రత మహాత్మ్యముగా మహేంద్రుడు భావించాడు. ఇలా కార్తవీర్యార్జునుడు ధర్మముగా రాజ్యాన్ని పాలించి తరువాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు. అష్టదిక్పాలకులను మహేంద్రాది సురులందరినీ కూడా గెలిచినటువంటి రావణ బ్రహ్మ కూడా కార్తవీర్యార్జున చక్రవర్తికి లొంగిపోయాడు అనేటువంటి ఆ అర్జున చక్రవర్తి ప్రాభవ బల సంపత్తి మహాగణపతి యొక్క దివ్య కటాక్షము కాక మరేమనాలి. ఇలా మహేంద్రాది బృందారకులందరూ కూడా ఆ వ్రత మహాత్మ్యము వల్ల అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించాడు.
అందరూ విజయులయ్యారని సూతుడు శౌనకాదులతో వివరించాడట. వ్యాస మహర్షి బ్రహ్మను చూచి, ఓ బ్రహ్మదేవ, ఉత్తముడైనటువంటి శూరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను అనగా, ఆ రాజు తన దూతను పంపి నగరానగల ఇంటింటా సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించాడు. శూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతివారు భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వ సౌభాగ్యాలందరినీ కూడా పొందండి అని చాటించాడట. ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్ఠువ్యాధితో సర్వాంగాలు నశించినది, దుర్గంధ వాసనతో ఉన్నటువంటిది, మలిన వస్త్రాలు దాల్చినది అయినటువంటి ఆమె రాజదూతను చూచి భయభక్తి వినయము చేత నమస్కరించింది. అయ్యా, తమరు దేవదూతలాగా ఉన్నారు, ఏదో వ్రతమని చెప్పుచున్నారే, ఆ వ్రత విధానము నాకు దయచేసి తెలుపండి అని ప్రాధేయపడిందట. అప్పుడు ఆ రాజదూత ఆ అంటరాని అంగనకి కూడా ఇలా తెలిపాడు. ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరము అనేటువంటి పేరుతో ఉన్నది. రతీదేవి వంటి సౌందర్య రాశి అయి ఉండేది. లోకములో గల సుందరాంగులందరూ కూడా ఆమెకు దాసదాసీలుగా కూడా పనికిరారు. ఇక యువకులు ఆమెను చూచి ఉవ్వెళ్ళురుచున్నారు అని వేరే చెప్పాలా? ఓ విశ్వమోహిని దైవయోగముతో జారినిగా మారింది. విలువైనటువంటి వస్త్రాలంకారాలతో సిగ్గులేనిదై వేశ్యావృత్తిలో జీవిస్తుంది. ఆమె భర్త చిత్రనాముడు అనేటువంటి వాడు ఆమెను ఎంతగా వారించినా కూడా వేశ్యావృత్తి మానలేదు. ఒక రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడట. ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆమెకు దండనం విధించాడు. ఆమె ఎంతగానో బాధపడింది. తన పూర్వ చరిత్ర తెలుసుకున్నది. కొన్నాళ్లకి ఆమె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుని వెళ్ళి మృత్యులోకములో ఉంచి నానాయాతనలు గావించారట. ఇలా ఉండగా ఆమె మధిరాపానముతో మత్తెక్కి పేలసాగింది. తరువాత ఆమె ఇంటి ఇంటికి భిక్షకు తిరగసాగింది. ఒక ఇంట్లో సంకష్ట మహావ్రతం చేస్తున్నారు. ఆమె ఆకలితో వాకిట నిలిచింది. వ్రతాంతమందు భక్తులందరికీ ప్రసాదం పంచినటువంటి ఆ గృహిణి వాకిట ఉన్నటువంటి ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుండో ఆకలి అలసటితో ఉన్నటువంటి ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించిందట. దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల మహాగణపతి దూతలు ఆమెను విమానంపై ఉంచి గణనాథుని లోకానికి తీసుకుని పోయారు. ఇలా దేవదూత చెప్పినటువంటి సంకష్ట చతుర్థి వ్రత మాహాత్మ్యము జరిపినటువంటి ఆ అంటరాని స్త్రీ ఆ దివ్య వ్రత ప్రభావము వల్ల ఆ మహాతేజముతో దివ్య రూపిణి అయిందట. దేవదూత ఆమెను గణాధిపతి సంస్థానానికి తీసుకుని వెళ్ళాడు. ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్ర మాలించినటువంటి దేవేంద్రుడు, శూరసేన మహారాజు చాలా ఆశ్చర్యంతో సంతోష పారవశ్యులయ్యారట. ఆ అంటరాని అంగనను గణపతి దూతలు విమానంపై నుంచి గగన మార్గములో 14 లోకాలు త్రిప్పుతూ మహాగణపతి చరిత్రను ఆమె మూలగా వినిపింపసాగారట. అందువల్ల ఓ మహర్షులారా, ఈ వ్రత మాహాత్మ్యమేమని నేను మీకు వివరింపగలనని సూతుడు శౌనకాదులకు తెలిపాడు. అలాగే వశిష్ఠ మహర్షిని చూచి శూరసేనుడు ఇలా అడిగాడట. మహాత్మా, సంకష్ట చతుర్థి వ్రత మాహాత్మ్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా తెలిపాడు. రాజా, విను. మాఘబహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం పరమ ఉత్తమం. అంతేకాదు, ఆ సమయాన చేసినటువంటి ఈ వ్రతము మూలముగా సర్వకార్యసిద్ధులు అవుతాయి. అది విన్నటువంటి రాజు వ్రతానికి కావలసినటువంటి సంభారాలతో శ్రీ వశిష్ఠ బ్రహ్మర్షి యొక్క ఆజ్ఞానుసారముగా మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుడి యొక్క నామము జపము చేశాడట. అలాగే సాయం సమయంలో వశిష్ఠుల వారినే అధ్వర్యునిగా గావించాడు. అరటిబోధలతో మహామంటపాన్ని నిర్మించాడు. నానా వస్త్ర అలంకారాలతో, ఛత్ర చామరాలతో, అనేక పుష్పమాలలతో, దివ్య దీపాలంకారాలతో ఉన్నటువంటి మంటప మధ్య భాగంలో బంగారు కలశ స్థాపన చేశాడు. అక్కడ మహాగణాధిపతిని స్వర్ణ ప్రతిమను ఉంచాడు. అక్కడ గల స్వర్ణ మహాగణాధిపతి ప్రతిమ 3 లోకాలకు వెలిగించి వెలుగులు విరజిమ్ముతున్నది. ఇక కవులు, గాయకులు, పండితులు, వేదవిధులు మహాగణేశ్వరుడి యొక్క దివ్య చరిత్రను దిక్కులు పిక్కటిల్లినట్లుగా మధురగానం చేస్తున్నారు. నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. వైదికులు, పౌరాణికులు హృదయపూర్వకమైనటువంటి భక్తితో పూజను ఆచరింపజేస్తున్నారు. షోడశోపచారాలతో, పంచామృతములతో, మోదకాలతో అంటే ఉండ్రాళ్లతో, లడ్డూలతో స్వామివారికి మహానైవేద్యము సమర్పణ చేశారు. గణనాథుడు సంతుష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు. దక్షిణ తాంబూలాదులు ఇచ్చాడు. గణాధిపతి యొక్క
చాలా ప్రీతికరమైనటువంటి దూర్వాంకురముల చేత అంటే గరిక చేత పూజ జరిపించాడు. ఇలా పూజ జరిపి పూజానంతరము కవులకు పండితులకు విశేషముగా నూతన వస్త్రాలంకార దానము ఆచరింపజేశాడు. ఇలా రాజచంద్రుడు చేసినటువంటి వ్రతానికి గణపతి కూడా సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రి గజానుని యొక్క దివ్య కథాశ్రవణముతో జాగరణం చేశాడు. ఆ రాత్రి అంతా కూడా అతని బంధుమిత్రులు ఆప్తులు అందరూ జాగరణం చేశారు. మరునాడు స్నానము చేసి మరలా గజానుని ఏకాగ్ర చిత్తముతో పూజించాడు. అలా సంతుష్టి పొందినటువంటి గణపతి తనలాంటి దూతలను విమానము ఇచ్చి రాజు దగ్గరికి పంపాడు. వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు. దాని మూలముగా లోకాలన్నీ తిరిగాడు. గణాధిపతి యొక్క కృప పొందాడనేటువంటి విషయముతో శౌనకాదులకి సూతుల వారు తెలిపారు. కృతవీర్యుడు పరమధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగినటువంటి వాడు. పుణ్యాత్ముడయుండి కూడా అతడికి ఎంత కాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు వెళ్ళి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైనటువంటి తపస్సు చేయసాగాడు. నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా పొందలేకపోయాడు. దీనికి కారణం అతడి పూర్వజన్మలలోని సంచిత కర్మలు బలీయంగా ఉండడమే. జన్మాంతరీయమైనటువంటి ఇతడి పాపము ఏ విధముగా నశించిందో చూడండి. అంతకంటే ముందు ఇతడి పూర్వచరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఇతడి దర్శనమాత్రము చేతనే మన సమస్త పుణ్యాలు హరించుకుపోతాయట. ఇతడు ఓ సందర్భంలో డబ్బు కోసం 12 మంది అమాయకులు సత్పురుషులు అయినటువంటి బ్రాహ్మణోత్తములని దారుణంగా హత్య చేశాడట. ఆ బ్రహ్మహత్యా దోషమే అతడిని తరువాత జన్మలో అంటే కృతవీర్యుడిగా పుట్టిన తరువాత కూడా వేధిస్తుంది. అయితే ఇంతటి కఠినాత్ముడు దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే మాఘ బహుళ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించడం వల్ల ఒకసారి మరోసారి అదే జన్మలో అదే తిథిలో మరణించడం వల్ల తరువాత వచ్చేటువంటి జన్మలో కృతవీర్యుడిగా అనేటువంటి రాజుగా జన్మిస్తాడు. అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడో చూడండి. అది మాఘబహుళ చవితి రోజు చంద్రోదయ సమయం. ఆ రోజున ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించినటువంటి ఆహార పదార్థాలు లభించాయట. అతడి కుమారుడి పేరు గణపతి. ఈ తిండి పదార్థాలని తన కుమారుడితో కలిసి భుజించడం కోసం గణపతి గణపతి త్వరగా రా అంటూ కొడుకును పిలుచుకుంటూ ఉంటాడు ఈ కఠినాత్ముడు. ఆ రోజున గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఆ రోజునే అందరూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారట. ఈ రోజున ఏ ఉద్దేశ్యంతో అయినా సరే ఎవరైనా సరే గణపతిని కనుక ఒక్కసారి స్మరించినా చాలు అతనికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కఠినాత్ముడికి కూడా ఆ విధముగా అనంతమైనటువంటి పుణ్యం లభించింది. ఆ తరువాత మళ్ళీ కొంతకాలానికి అదే మాఘకృష్ణ చతుర్థి రోజున చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైనటువంటి ఆ రోజున అతడు మరణించడం వల్ల వైనాయక లోకాన్ని కూడా పొందాడట. ఆ పుణ్యఫలం విశేషము వల్లనే మరుజన్మలో కృతవీర్యుడనేటువంటి రాజుగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా కూడా సంతాన భాగ్యం లేకుండా పోయింది. అయితే కృతవీర్యుడు 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్ప సంతాన భాగ్యం కలగగలదని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి తెలియజేస్తాడట. ఈ వ్రతాన్ని మాఘబహుళంలోని మంగళవారంతో కూడినటువంటి చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున చంద్రోదయ సమయాన ఒక శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. విధి విధానంతో సాధకుడు 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. శమీ వృక్షం మొదట్లో కూర్చొని ఉపవాస దీక్షాపరాయణుడై గణపతి మంత్రాన్ని సాయంత్రం అయ్యేంత వరకు కూడా వ్రతమును ఆచరించే పవిత్ర రోజున జపించాడు. ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి సంవత్సర కాలము కొన్ని ఆహార నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్రావణ మాసంలో 7 లడ్డూలను, భాద్రపద మాసంలో దధి భక్షణ అంటే పెరుగు తినడము, ఆశ్వయుజ మాసంలో ఉపవాసము, కార్తీక మాసంలో పాలను కానీ లేదా పానకాన్ని కానీ తీసుకోవాలి. మార్గశిరంలో నిరాహారాన్ని, పుష్యమాసంలో గోమూత్రమును మరియు పానకాన్ని, మాఘమాసంలో నువ్వులని, ఫాల్గుణ మాసంలో చక్కెరను మరియు ఆవునేతిని, చైత్రమాసములో పంచగవ్యాన్ని, వైశాఖ మాసములో పుష్కర విత్తనములను, జ్యేష్ఠమాసంలో ఆవునేయితో కూడినటువంటి భోజనాన్ని, ఆషాఢ మాసంలో
మధుభక్షణము చేయాలి. ఈ విధముగా ఎవరైతే క్రమబద్ధముగా నియమపూర్వకముగా ఒక సంవత్సరం పాటు సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారు సమస్త కష్టాలని తొలగించుకోగలిగినటువంటి వారవుతారు. బిడ్డలు లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవారికి నోరు, కాళ్ళు లేనటువంటి వారికి కాళ్ళు తిరిగి వస్తాయట. రాజ్య భ్రష్టులకి తిరిగి రాజ్యము ప్రాప్తిస్తుంది. ఇంతెందుకు, వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి. అది గణపతి దేవుడి యొక్క సంకష్ట చవితి వ్రత మాహాత్మ్యము. ఒక్క మాటలో చెప్పాలి అంటే గణపతిని మించినటువంటి వరదైవం మరొకరు కలియుగంలో లేరు. బుద్ధిమంతులలో వరిష్ఠుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడైనటువంటి గణపతికి నేను నమస్కరిస్తున్నాను. ఈ చల్లని తండ్రి దయ మన మీద ఉంటే మనకు అసాధ్యం అనేటువంటిది ఈ లోకములో పరలోకములో కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఇలా సర్వకాల సర్వావస్థలయందు గణపతి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమో రామదూతాయ.